ఎందుకంటే భక్తి అనేది మన జీవితంలో మేలును, సహాయాలు, క్షేమము, దీవెన, అభిషేకాలు కాదు. భక్తి మన జీవితంలో చాలా ప్రాబ్లమ్స్ను తీసుకొస్తుంది. ఇది చాలా మందికి తెలిసి చాలా మంది భక్తి చేసి చేయనట్టుగా పైపైన భక్తి చేస్తున్నారు. చాలా మంది, చాలా విశ్వాసులు, చాలా మంది సేవకులు చాలా జ్ఞానము తెలియగలిగిన వారే ఉన్నారు. ఇది బయటికి ఏమాత్రం ఎక్స్పోజ్ చేయరు. ఈ భక్తిని బయటికి ఎక్స్పోజ్ చేసే భక్తి వేరు, వారు చేసే భక్తి వేరు. చాలా మంది బయటికి కనబడడానికి భక్తి పరులుగా కనబడతారు, కానీ భక్తిలోని శక్తి ఎందుకు అగుపరచరు, ఎందుకు ఆ భక్తి లేని శక్తిని ఎందుకు పొందలేకపోతున్నారు, ఎందుకు ఆ శక్తిని ఫాలో కాలేకపోతున్నారంటే ఎందుకు మనకు అది అనవసరమైన ప్రాబ్లం, ఎందుకు వచ్చిన బాధ, ఎందుకు వచ్చిన కష్టం, అలా ధోరణిలో ఉంటే నువ్వెన్నటి కూడా దేవుని మేలు పొందలేవు. అది దేవుని దృష్టికి పాపం. అందుకని మొర్దెకై ద్వారా దేవుడు ఎస్తేరుకు వార్నింగ్ ఇచ్చిందంటే, నీవును నీ ఇంటి వారు నశించేతారు, కానీ యూదులకు మాత్రం వారు మేలు చేస్తారు వేరొక దుఃఖం నుంచి, వేరొక మార్గం నుంచి.